హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అమ్మ వాళ్ళు మొన్న కూరాడు పెట్టుకున్నారు కొత్తింట్లో. సో పాత కూరాడిని కొత్తింటికి ఎట్లా తీసుకెళ్తారు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నేను. అండ్ మా మేనత్త అమ్మ అయితే ఫస్ట్ కూరాడిని మేనత్తకి ఎత్తుతుంది. ఒక కొబ్బరికాయ కొట్టించింది ఫస్ట్ తీసుకెళ్ళేటప్పుడు. అండ్ అందరికీ కొత్త బట్టలు పెట్టిండ్రు అమ్మ వాళ్ళు. అండ్ మంగళహారతులతో చప్పుడుతో తీసుకెళ్ళినాం. సో ముహూర్తం అయితే 4:30కి ఉండే. కొత్తింట్లో కూరాడు పెట్టాల్సిన టైము 4:30. సో మేము మార్నింగ్ 4 AM పాతింటి నుంచి తీసుకెళ్తున్నాము కూరాడిని. ఇది మా నాన్న హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. 3వ ఇల్లు మా నాన్న కట్టింది. సో ఫస్ట్ 2 పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, మేము ఆడపిల్లలం అవడం వల్ల, ఇంకా ఖర్చులు, చదువులు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఇష్యూస్ వల్ల నాన్న తీసేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ముచ్చటగా 3వ ఇల్లు కట్టిండు. చిన్నగా కట్టినా కానీ బాగుంది, అన్నీ మంచి వర్క్ చేయించిండు నాన్న. సో నేను ఫర్దర్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను ఇల్లు ఎలా ఉంది అనేది. సో ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా కానీ మన మనసులో విశాలంగా ఉంటే మనకు అదే స్వర్గము. సో అదే మేము నమ్ముతాము బాగా. మనకు లేని దాని గురించి బాధపడే కంటే మనం ఉన్నదాన్ని గుర్తించి దాంట్లోనే సాటిస్ఫై అవ్వడం, అదే పెద్ద హ్యాపీనెస్. అదే మనకి పీస్ ఇస్తుంది. సో అదే మేము నమ్ముతాం బాగా. ఇది అందరి కొమ్మ మా మామయ్య కట్టిండు. కూరాడు, నీరాడు, బియ్యపు కుండలు అయితే పూజించిండ్రు. కూరాడు నీరాడులో వాటర్ పోసిండ్రు అండ్ బియ్యపు కుండలో బియ్యం అండ్ ఒక కనుము, కుడుక, పోక, ఖర్జూర వేసిండ్రు. అండ్ మా మేనత్త అయితే కొబ్బరికాయ కొట్టింది. ఇంకా నాన్న ఎత్తుతున్నాడు మా మేనత్తకి కూరాడు. తీసుకుంటాను ముందుకు. జరుగు, నువ్వు పక్కకుండు, గిట్రా ముందుకో, గిట్లా
చేసినవి ఉన్నాయని నెక్స్ట్ అయితే పాలు పొంగిస్తున్నాం. ఎత్తు పిల్లలు పెట్టి ఏదో కథలు పడ్డాం కానీ బాగా టైం తీసుకుంది. స్టవ్ పైన పొంగిస్తే అయిపోయేది. అయ్యగారు కూడా అన్నాడు స్టవ్ పైన పొంగించడమ్మా అవన్నీ ఎందుకని. కాకపోతే మేము వినలేదు. ఏదో అది బాగా అనిపిస్తుంది కదా ఇట్ల పిల్లలతో అని ట్రై చేసినాం కానీ చాలా టైం తీసుకుంది. ఆ కట్టెలు ఇంకా పచ్చిగా ఉన్నాయి చలికి. నేను పొంగే టైంకి కెమెరా ఆఫ్ చేసేసిన. ఇంకా ఒక్కొక్క బొట్టు ఒడుస్తున్నప్పుడు అలా ఇక తీసుకున్నా వీడియో. నెక్స్ట్ అయితే బొమ్మల పెళ్ళి స్టార్ట్ అయింది. ఇంకా అమ్మ నాన్న పీటల మీద కూర్చున్నారు. నవగ్రహ పూజ అయిపోయింది అప్పటికే. చిన్న వాయించిగా అయిపోయింది. ఇవైతే దిష్టి గుమ్మాలు. ఒక దిక్కు ఇంకోటి పెట్టించిండు అయ్యగారు. నెక్స్ట్ హోమం కాల్పించారు అమ్మ నాన్న ఇంట్లో. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. హోమం అయిపోయాక అమ్మ వాళ్ళు బియ్యం పోసుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మా పేరెంట్స్ సక్సెస్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.